ధీర సమీర గంగా తీరే ఈ 198 పేజీల నవల చదవడానికి నాకు 5 గంటల సమయం పట్టింది. ఇది ఒక అందమైన ప్రేమ కథ. కథలోని కథానాయకుడైన నిశాంత్ నీర్జాతో ప్రేమలో పడతాడు. అఫ్ కోర్స్ నీర్జాకు కూడా నిశాంత్ పై ప్రేమ ఉంటుంది. కానీ తన లైఫ్ లో మర్చిపోలేని తన భయంకరమైన గతం వల్ల తన ప్రేమను నిశాంత్కి తెలియపరచదు. అది తెలుసుకున్నాక నిశాంత్ ఏం చేస్తాడో అది తెలుసుకోవాలంటే తప్పక ఈ నవల చదవాల్సిందే. ఈ కథ పుట్టిన లవ్ స్టోరీగా సాగుతున్న తరుణంలో 65వ పేజీలో వచ్చే ట్విస్ట్ తో మరో మలుపు తిరుగుతా ఉంటుంది. అక్కడి నుంచి కథ వేగం పొందుకుంటుంది, తోలాడుకునే ఆసక్తి పెరుగుతుంది. ఈ కథ కోల్కతాలో కొంత జరిగినప్పటికీ ప్రతి చోటికి రచయిత ఆ పాత్రల చుట్టూ మనల్ని తీసుకెళ్తాడు. అక్కడి ఆచారాలను పరిచయం చేస్తాడు. ఎంతలా అంటే ఒకటి అలా హౌరా బ్రిడ్జ్ చుట్టూ మనం తిరిగినట్టు ఉంటుంది. లేకపోతే ఈ కథలో 65వ పేజీలో ఒక ట్విస్ట్ అనుకుంటే దానికి మించిన ట్విస్ట్ 196వ పేజీలో వస్తుంది. ఈ నవల్లో నాకు నచ్చిన కొన్ని లైన్స్: కల్ముషమైన మనసుతో ఎవరైనా అర్థం చేసుకోవాలి అంటే చెదరిన నీటిలో ప్రతిబింబం చూసుకున్నట్లే, మిగిలేది అస్పష్టం, అపార్థం. ఒక ప్రయాణం ఆపితేనే కొత్త ప్రయాణం మొదలు పెట్టగలం. ధీర సమీరే గంగా తీరే బై రవి మంత్రి. ఈ పుస్తకం మీరు చదివితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లేదంటే ఇప్పుడే తీసుకొని చదివేయండి.